ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్కు ఎదురుదెబ్బ. తాత్కాలిక నిషేధాన్ని సమర్థించిన ధర్మాసనం. సాయికృష్ణ నివాసానికి విచారణ అధికారుల బృందం. బాధిత కుటుంబం స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు. సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబుకు కేసినేని నాని లేఖ. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారు. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఎంపీ వైవి సుబ్బారెడ్డి. నల్గొండ జిల్లా రామన్నగూడెం వద్ద రోడ్డు ప్రమాదం. 2 కార్లు ఢీకొన్న ఘటనలో 3 మృతి. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ. నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్స్. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నేతల బరితెగింపు. బెడ్ షాపుల నిర్వహణ కోసం బహిరంగ వేలంపాట. వెలుగు చూసిన ఇన్స్టాగ్రామ్ మోసం. పెళ్లి పేరిట యువతలకు వల. మెదక్ జిల్లా ఎల్లంపల్లిలో నిందితుడి అరెస్ట్. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ రెవెన్యూ అధికారులపై దాడి. ఓ భూ వివాదంలో ఆర్ఐ గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లిన మహిళ. నిజామాబాద్ లో అగ్ని ప్రమాదం. వ్యవసాయ కమిషన్ సభ్యుడు గంగాధర్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్. ఇళ్లు పూర్తిగా దగ్ధం. కరీంనగర్ జిల్లా గుట్టబాత్కూర్లో ఎలుగుబంటి కలకలం. జనావాసంలోకి రావడంతో భయాందోళనలో స్థానికులు. హర్మూజ్ జలసంధిలో తొలగిన అడ్డంకులు. గుజరాత్ పోర్టుకు చేరుకున్న ఎల్ఎన్జీ ట్యాంకర్. పశ్చిమాసియాలో చల్లారని ఉద్రిక్తతలు. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. 10 గ్రాముల గోల్డ్పై 3,600 రూపాయల తగ్గుదల. కేజీ సిల్వర్పై 8,600 రూపాయల డౌన్.